ఫైన్ సార్. ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్దాం సార్. యా ఒక స్టేట్మెంట్ చూశాను. అదేంటంటే బీహార్‌లో కుక్కని నిలబెట్టినా సరే గెలుస్తుంది అని చెప్పేసి ఒక బీజేపీ లీడరే ఒకప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు అక్కడ జన్ సూరజ్ పార్టీ గెలిచింది. ప్రశాంత్ కిషోర్ గెలిచారు అక్కడి నుంచి. ఏం జరిగింది సార్? అంటే ఈ పర్టిక్యులర్ ఎలక్షన్‌లో నేను కొత్తగా చూస్తున్న రియాక్షన్స్ ఏంటంటే సరే బీజేపీ కాకుండా జన్ సూరజ్ పార్టీ నుంచి గెలిచిన ప్రశాంత్ కిషోర్ ఏవైతే గెలిచారో అసలు గెలిచినందుకు ఎవరు హ్యాపీగా లేరు. ఎట్ ది సేమ్ టైం మరి ఎందుకు గెలిపించారు అనేది కూడా డౌట్ ఉంది. అండ్ ఈయన మీద ఉన్న ఒక పెద్ద ఎలిగేషన్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఇస్ సమ్వన్ అసలు యూనో డబ్బులు ఇస్తే ఏ పార్టీనైనా సరే ఆ పర్టికులర్ ఎలక్షన్లో పైకి తీసుకొచ్చి గెలిపిస్తాను అని ట్రెండ్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బాట్స్తో ఎలాగైతే లైక్స్ షేర్స్ ఒక ట్రాఫిక్ జనరేట్ చేయొచ్చో పొలిటికల్ పార్టీస్ కూడా ఒక అవుట్ సోర్స్ చేసేసి వాళ్ళని ఆ టైంలో అక్కడ సోషల్ మీడియా వింగ్ ఒకటి ఏర్పాటు చేసి ఏ పార్టీని కాబట్టి ఆ పార్టీని గెలిపించే ట్రెండ్ని తీసుకొచ్చింది ప్రశాంత్ కిషోర్. సో ఆయన గెలిచారు విచ్ ఇస్ నాట్ వెల్కమింగ్ అన్నట్టుగా చాలా మంది రియాక్షన్స్ చూస్తున్నాను. బీహార్ ఎలక్షన్స్లో ఏం జరిగిందో చూద్దాం. అండ్ దిస్ దెన్ హూ ఇస్ ప్రశాంత్ కిషోర్, ఆయన నేపథ్యం కూడా చెప్దాం సార్. ప్రశాంత్ కిషోర్ నేను ఫస్ట్ టైం కలిసింది 2013లో. ఓ యు మెట్ హిమ్? గాంధీనగర్లో. ఐ వర్క్ ఫర్ హిమ్. ఓ సో అప్పుడు మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నారు. ఐ వెంట్ టు ఇన్వైట్ మోదీజీ ఫర్ అన్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్. ఇక్కడున్న ఒక సిఐ కాన్క్లేవ్ కోసం సిఐ వాళ్ళు నన్ను పంపించారు అక్కడ ఇన్వైట్ చేయడానికి. సో నేను అక్కడ వెళ్ళాను అన్నమాట. హై సెక్యూరిటీ ఆ టైం కూడా మోదీ గారికి మా కార్ తీసుకెళ్తే కార్ కింద మొత్తం చెక్ చేశారు. నేను కరాచీ బేకరీ 2 డబ్బాలు తీసుకెళ్ళాను. దాన్ని పోలీసు వాళ్ళు అక్కడిక్కడి నుంచి ర్యాండమ్గా 3 బిస్కెట్లు తిన్నారు. దాని తర్వాత లోపలికి అలౌ చేశారు. ఇదంతా జరిగిన తర్వాత దట్ టైం ఆయన అప్పుడు మోదీ గారి కోసం వర్క్ చేస్తున్నారు. స్టార్ట్ చేశారు. వాళ్ళకి అప్పుడు కూడా మోదీ గారు ప్రధానమంత్రి క్యాండిడేట్ అవ్వబోతున్నారని ఒక గ్యారంటీ లేకుండే. కానీ దాని తర్వాత గోవా కాన్ఫరెన్స్లో గోవా మీటింగ్లో బీజేపీలో డిసైడ్ చేశారు 2013 డిసెంబర్లో అనుకుంటాను దట్ దే డిసైడెడ్ దట్ మోదీజీ విల్ బి ద ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ ఆఫ్ బీజేపీ అని. ఇన్ఫాక్ట్ మోదీ గారు ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ హైదరాబాద్. మీకు గుర్తుంటుంది లాల్ బహదూర్ స్టేడియంలో. అండ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ పెయిడ్ మీటింగ్. 10 రూపాయలు టికెట్ ఇచ్చి ఫస్ట్ అని చెప్పి ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ వచ్చింది దానికోసం డబ్బులు అని చెప్పి మినిమం 10 రూపాయలు పెట్టారు ఎంట్రీ కోసం లాల్ బహదూర్ స్టేడియంలో. ఓకే, అక్కడ అందరూ 500 ఇచ్చారు, కొంతమంది 1000 రూపాయలు ఇచ్చారు. కానీ నేను జస్ట్ ట్రైన్ టు బ్రింగ్ అ ఫోర్త్ వాట్ ద పాయింట్ ఇస్ ప్రశాంత్ కిషోర్ ఇస్ అ బ్రిలియంట్ స్ట్రాటజిస్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో అస్సలు డౌట్ లేదు. ఆయన సెటప్ చేసినప్పుడు ఆయన కొలీగ్స్ చాలామంది ఆయనతో పనిచేయడానికి వచ్చిన చాలామందిని నా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఈవెన్ నౌ దే ఆర్ ఆన్ మై వాట్సాప్ గ్రూప్. కొంతమంది కన్సల్టెంట్స్ అయిపోయారు. దే కేమ్ ఫ్రమ్ డాయిష్ బ్యాంక్, దే కేమ్ ఫ్రమ్ హెచ్ఎస్బిసి, దే కేమ్ ఫ్రమ్ కోక్, పెప్సీ, బోయింగ్, ఇట్లాంటి కంపెనీస్ నుంచి యూఎస్ యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ప్రశాంత్ కిషోర్తో కలిసి ప్రశాంత్ కిషోర్ ఒక టీమ్ ఫామ్ చేశారు. ఇట్ వాస్ కాల్డ్ సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్, సిఏజీ, నాట్ టు బి కన్ఫ్యూజ్ విత్ అవర్ సిఏజీ. ఓకే, సో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ని ప్రశాంత్ కిషోర్ 2014 ఎలక్షన్లో అన్లీష్ చేశారు. మీకు గుర్తుంటుంది ప్రశాంత్ కిషోర్ కంప్లీట్ క్యాంపెయిన్ మేనేజ్ చేశారు. మోదీ గారిది ఒక హోలోగ్రామ్ టెలికాస్ట్ ఒకటి ఉండే, మీరు చూసారో లేదు. ఇట్ ఇస్ లైక్ ఎ 3D హోలోగ్రామ్ టెలికాస్ట్. ఒక ట్రక్ మీద వస్తుంది అండ్ ఇట్ లుక్స్ అదే మోదీ గారు అక్కడ నిలబడి మీతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మోదీ గారు 30 స్థానాల్లో 200 స్థానాల్లో ఒక రోజు వెళ్ళలేరు. తమిళనాడులో కూడా చూసాం సార్ రీసెంట్లీ. విజయ్ చేశారు అది సేమ్ థింగ్. సో సేమ్ హోలోగ్రామ్ వాజ్ డన్. నేను ఫస్ట్ దాంట్లో నా కోఆర్డినేట్ చేయమని రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది భోంగీర్లో. కానీ ఫస్ట్ డే అది ఫెయిల్ అయింది, ఎందుకంటే శాటిలైట్ కనెక్టివిటీ అన్ని ప్లేసెస్లో ఫెయిల్ అయింది ఆ రోజు. మోదీ గారు పాప అహ్మదాబాద్కి వచ్చిన తర్వాత కూడా చేయలేకపోయారు. నెక్స్ట్ డే అది క్లిక్ అయింది. దాని తర్వాత మన దగ్గర నారాయణగూడలు చేయించాం మన కాలేజ్లో. అక్కడ అది కాకుండా అల్వాల్లో మా ఏరియాలో సెల్ఫిష్ మోటివ్ ఉండే నాకు, అల్వాల్లో చేపించాలని అక్కడ కూడా చేయించాను నేను. సో ప్రశాంత్ కిషోర్ చాలా ఒక మెథాడికల్ మనిషి. ఆయన మెచ్చుకోవాలి ఆ మాటకి. ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే మొత్తం ఓటర్ లిస్ట్ తీసి దాన్ని వాళ్ళకి టీం ఉన్నారు, వాళ్ళు అనలైజ్ చేస్తారు. దీంట్లో ఎంతమంది ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారు, ఎంతమంది హిందువులు, ఎంతమంది ముస్లిమ్స్, ఎంతమంది క్రిస్టియన్స్, యాజ్ పర్ నేమ్ విచ్ ఇస్ వెరీ ఆబ్వియస్. దాని తర్వాత దాన్ని మళ్ళీ క్రంచ్ చేస్తారు ఆ డేటాబేస్ని. క్రంచ్ చేసి వీళ్ళని అప్రోచ్ అయితే వీళ్ళది ఎట్లా తీసుకుంటారు, మీరు ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లా అర్థం చేసుకుంటారు అని. సో వాళ్ళ వాలంటీర్స్ ఉన్నారు. సో వాళ్ళ వాలంటీర్ సపోజ్ ఆయన జగన్ కోసం పనిచేశారు, ఆయన బీజేపీ తర్వాత డిఎంకే కోసం పనిచేశారు, మమతా బెనర్జీ కోసం పనిచేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ మోదీ గారితో ఈ క్యాంపెయిన్ నడిపించిన తర్వాత చాయ్ పే చర్చ వచ్చింది ఒకటి, మీకు గుర్తుంటుంది, డ్యూరింగ్ 2014 క్యాంపెయిన్. అదేమైందంటే మణిశంకర్ అయ్యారు ఏఐసిసి సెషన్ నడుస్తున్నప్పుడు ఢిల్లీలో టాకటోరా స్టేడియంలో మీడియాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మోదీ గారు ప్రధానమంత్రి ఏంటి, ఆయన కావాలంటే మా దగ్గర వచ్చి నెక్స్ట్ ఏఐసిసి సెషన్లో ఛాయ్ అమ్ముకోవచ్చు అని చెప్పారు. దట్ హీ పిక్డ్ అప్ అండ్ సార్ ఛాయ్ పే చర్చ చేద్దాం. ఇప్పుడు వీడియోకాన్ వాళ్ళతో మాట్లాడి డిటిహెచ్ అరేంజ్ చేసి లాక్స్ ఆఫ్ డిటిహెచ్ అరేంజ్డ్ ఇచ్చి ప్రతి ఛాయ్ షాప్లో పెట్టి మీటింగ్ నేను అల్వాల్లో చేయించాను. అల్వాలో ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఒకటి చేయించాను నేను. సో ఒక సిచ్యువేషన్ తీసుకుని దాన్ని ఆయన మాడిఫై చేయగలరు. అండ్ హిస్ టీమ్ వాజ్ వెరీ డెడికేటెడ్. దాని తర్వాత నేను వారణాసి పంపించాను. నాకు దీనికి ఒక పేరు కూడా ఉంది సార్, ఐపాక్ సంథింగ్. ఐపాక్ కేమ్ లేటర్. ఓకే,
ఫస్ట్ సిఏజీ ఉండే, ఐపాక్ తర్వాత వచ్చింది ఆఫ్టర్ 2014. 2014లో వారణాసికి వెళ్ళాను. నేను లీవ్ తీసుకొని, నేను పనిచేస్తున్న కంపెనీ నుంచి లీవ్ తీసుకొని 2 వారాలు వారణాసిలో పనిచేశాను. నేను నన్ను ఇక్కడి నుంచి పంపించారు సంఘ్ వాళ్ళు, అక్కడ వెళ్ళి ఐ వర్క్ ఫర్ దెమ్ అండ్ వాళ్ళ టీమ్తో పనిచేశాను. ఐ వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద సిఏజీ, కానీ వాళ్ళ టీం ఉండే ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్, కొత్త రెసిడెన్షియల్ బిల్డింగ్ని బీజేపీ వాళ్ళు రెంట్కి తీసుకున్నారు. ఇంకా అది వాళ్ళు ఇవ్వలేదు, పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్. దాంట్లో ఫస్ట్ 6-7 ఫ్లోర్స్ బీజేపీ ఆఫీసర్స్ పెట్టుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఆపరేషన్స్ కమాండ్ ఉండే వారణాసిది, పెద్ద మ్యాప్ ఉంటుంది వారణాసిది ఒకటి. అమిత్ షా గారు వస్తూనే ఉంటారు అక్కడ రెగ్యులర్గా. అండ్ దెన్ ద టాప్ 2 ఫ్లోర్స్ వీళ్ళు తీసుకున్నారు, సిఏజీ వాళ్ళు తీసుకున్నారు. సో రెగ్యులర్లీ వీళ్ళు కలుస్తుంటే, నేను కూడా సోషల్ మీడియా రిపోర్టింగ్ చేస్తుంటే అక్కడ డాక్టర్ కుష్వా అని చెప్పి బీజేపీ ఒక లీడరు, ఆయన ఒక డాక్టర్, ఆయన ఒక 22 మెంబర్ టీమ్ని లీడ్ చేస్తున్నారు 2 బూత్లలో. 2350 మంది ఉన్నారు 2 బూత్లలో. సో వీ యూస్ టు గో టు ఈచ్ హౌస్. అక్కడ వెళ్ళి నేను వీడియోలు తీస్తుండే, మాట్లాడుతున్నప్పుడు మోదీ గారి గురించో దేని గురించో దాని గురించి అక్కడ గొడవ కూడా జరుగుతుంది. అప్పుడు అఖిలేష్ యాదవ్ వాజ్ రూలింగ్ ఆ టైంలో. చాలా మటుకు రేడ్స్ జరిగినాయి బీజేపీ వాళ్ళ మీద, అదన్నీ వీడియోలు తీసి వేస్తుండే నేను అనమాట. ఐ స్పెండ్ 2 వీక్స్ దేర్. అక్కడే నేను చూశాను వీళ్ళది మెథాడికల్ వర్కింగ్, మైక్రో లెవెల్కి వెళ్ళిపోతారు వీళ్ళు. బీజేపీ కార్యకర్తల దగ్గర ఏం చెప్పారంటే, మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత 3 విజిట్లు చేయాలి. అది వాళ్ళ సంఘ్ వైపు నుంచి ఉన్న ఫిలాసఫీల నుంచి ఉంది. అది దోపార్చీ సిస్టమ్ అంటారు. అంటే ఒక సైడ్ 40-45 ఓటర్లు ఉంటారు. మొత్తం డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి. యూ షుడ్ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. దోపార్చీ సిస్టంలో ఒకరికి ఇస్తారు ఆ రెస్పాన్సిబిలిటీ. అట్లా అందరికీ, ఆ బూత్లో ఉన్న ప్రతి వాలంటీర్కి 20 మంది ఉంటే 20 మందికి, సో 20 × 2 pages 80 pages మీరు బై హార్ట్ బట్టి కొట్టుకోవాలి. మీ దగ్గర ఉండాలి. ప్రతి ఓటర్ మీ ఏరియా కదా, మీకు తెలుసుంటారు వాళ్ళు. ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం యూ స్పీక్ టు దమ్, మీకు అర్థమైపోతుంది ఎట్లాంటి వాళ్ళు, వీళ్ళు మోదీకి ఓటేస్తారా లేకుంటే ఇంకా అఖిలేష్కి ఓటేస్తారా, ఏదైనా డౌట్ వస్తుంది. వీళ్ళు ఎంటర్ చేసుకుంటారు డేటా, వెళ్ళి సిస్టమ్లో ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ విజిట్లు వెళ్ళేటప్పుడు ఇంకా కొంచెం ఫెమిలియారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా నేను కూడా చాలా తిరిగాను వెళ్తాను, సమోసాలు, కచోరీలు, లస్సీ తిని లాస్ట్లో నేను ఫుడ్ పాయిజనింగ్ అయింది నాకు. నన్ను అంబులెన్స్లో తీసుకెళ్లారు ఎయిర్పోర్ట్కి రిటర్న్ హైదరాబాద్కి వచ్చినప్పుడు. అటు కూడా మణిపాల్ ఆఫ్టర్ దాట్. మా కూతురు అక్కడ ఉండే అప్పుడు అడ్మిషన్, ఆమె ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ తర్వాత ఆమె పికప్ చేయడానికి వెళ్ళాము. ఇట్ వాస్ టెరబుల్, చాలా బ్యాక్ బ్రేకింగ్ ఉండే వర్క్. మాకు గుర్తు ఇప్పుడు కూడా, మేము పొద్దున 3 గంటలకు అమిత్ షా గారు మీటింగ్ పెడతారు. 3 గంటలకు మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన అంటారు, ఠీకే సబ్ 6 బజే మిలేంగే అంటారు. ఏది పొద్దున 3, మళ్ళీ 6 గంటలకు వెళ్ళాలంటే ఏదో పెద్ద బ్రేక్ ఇచ్చినట్టు చెప్తారు ఆయన. 3 hours ఉంది. అగైన్ హోటల్కి వెళ్ళడం, దాని ముందే ఒక హోటల్ ఉంది, అక్కడ వెళ్ళి రెస్ట్ తీసుకొని స్నానం చేసి మళ్ళీ రావడం పొద్దున. మళ్ళీ అక్కడ బ్రేక్ఫాస్ట్ యూజువలీ కచోరీ, జిలేబీలు ఉంటుంది. సో ఒక లెసన్ ఉండే అక్కడ. ఐ సా మైక్రో మేనేజింగ్. 3rd విజిట్లో వీళ్ళు స్లిప్స్ తీసుకొని వెళ్తారు. ఇప్పుడు కూడా నా ఫేస్బుక్లో మీకు కనిపిస్తుంది పాత వారణాసి ఫొటోస్లో. స్లిప్స్ తీసుకెళ్తారు. మనం ఓటర్ స్లిప్స్ ఇస్తాం కదా ఇంటికి వెళ్ళి, ఇప్పుడు అంతా ఫోన్లో పంపిస్తున్నారు. వాటర్ స్లిప్స్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఫైనల్ డెసిషన్కి వచ్చేస్తారు. దీంట్లో ఈ బూత్లో ఉన్న 70% మంది మోదీ గారికి ఓటేస్తారు, 30% మంది 20% మంది అఖిలేష్కి వేస్తారు, 10% కేజ్రీవాల్కి వేస్తారు. అప్పుడు కేజ్రీవాల్ ద క్యాండిడేట్ దేర్. ఇది వాళ్ళ మైక్రో మేనేజింగ్లో ఉందన్నమాట. సో వాళ్ళు బ్రీఫ్ చేస్తారు, ఈ ఏరియాలో వీక్ ఉన్నారు బీజేపీ, మీరు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయని చెప్పి ఆర్డర్ ఇస్తారు. పోలింగ్ డే రోజు సార్? పోలింగ్ డే కదా, దానికన్నా ముందే. మోదీ గారు ఎక్కడెక్కడ మీటింగ్ అడ్రస్ చేయాలి, అమిత్ షా గారు ఎక్కడ అడ్రస్ చేయాలి, అక్కడ బీజేపీ లీడర్స్ ఎక్కడ అడ్రస్ చేయాలి, మీరు ఏ బూత్లో కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేయాలి, ఇది కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళు అనలైజ్ చేస్తారు. దే ఆర్ వెరీ వెరీ గుడ్ అట్ ఇట్, దాంట్లో డౌట్ లేదు. దాని తర్వాత ఈ ఆర్గనైజేషన్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ బికేమ్ వెరీ అంబిషియస్. మోదీ గారు ఎలక్షన్ గెలవగానే ఈయన అనుకుంటే అన్న క్యాబినెట్ మినిస్టర్ చేస్తారనుకున్నారు, ప్రశాంత్ కిషోర్. మోదీ గారు సెడ్ నో, మా పార్టీలో 20-30 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకే పదవి ఇవ్వట్లేదు మేము. యూ కేమ్ యెస్టర్డే టెక్నికలీ, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది వచ్చి, సడన్గా నేను ఎట్లా నీకు అంటే కన్సల్టెంట్, అది టూరిజం డిపార్ట్మెంటో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటో ఇంకే డిపార్ట్మెంట్ ఇచ్చేస్తాం, బట్ ఐ కెనాట్ మేక్ యూ ద మినిస్టర్, యూనియన్ మినిస్టర్. అక్కడ వీరిద్దరు స్ప్లిట్ అయిపోయారు. అండ్ హీ వెంట్ హిజ్ ఓన్ వే. ఐపాక్ ఫామ్ చేసుకున్నారు. ఫస్ట్ క్లయింట్ వాజ్ జగన్ని కల్పించారు, డిఎంకేని కల్పించారు, దాన్ని మమతా బెనర్జీ రిలేషన్షిప్లోనే ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత, మీకు గుర్తుంటుంది, రైడ్ అంతా జరిగింది వాళ్ళ మీద. అప్పుడు స్ప్లిట్ అయిపోయారు. ప్రతీక్ సిన్హా వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్, ఆయన సపరేట్గా ఐపాక్ తీసుకెళ్ళిపోయాడు. అండ్ ప్రశాంత్ కిషోర్ స్టార్టెడ్ జన్ స్వరాజ్ పార్టీ ఇన్ బీహార్. ఇది బిహారీ. సో ఆయనకి ఏంటుండే అండి, బీహార్లో ఉన్న పాలిటిక్స్ ఇప్పుడు కూడా కంప్లీట్లీ 3rd rate పాలిటిక్స్. లాలూ లాంటి వాళ్ళు ఎలక్షన్ గెలుస్తున్నారు, వాట్ ఈస్ దిస్ ప్లేస్ అని చెప్పేసి ఆయన మార్పు తీసుకొచ్చిన పార్టీ జన్ స్వరాజ్ పార్టీ. ఒక క్లీన్ పార్టీ, నాకేం కరప్షన్ ఛార్జెస్ లేవు నా మీద, డబ్బులు అయితే అంతా చాలా ఉన్నాయి, ఎందుకంటే యూ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ జగన్ అండ్ డిఎంకే అండ్ ఈవెన్ మమతా బెనర్జీ. ఆ రైడ్లోనే మీకు 23 కోట్లు దొరికినాయి ఆ రోజు ఐపాక్ ఆఫీస్ నుంచి. డ్యూరింగ్ బీజేపీకి పనిచేస్తున్నప్పుడు సార్ ఉంటుంటారు. దే హ్యాడ్ హ్యూజ్ మనీ. ఇన్ఫ్యాక్ట్ మీరు బిలీవ్ చేయరు, ఫారెన్ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని వెళ్ళనిచ్చారు. సమ్ పీపుల్ didn't even resign from the company. They said we are taking a long leave, 1 year 2 years leave, and మేము ఇండియాలో వెళ్ళి పనిచేసి వస్తాం. మేము
వాళ్ళు కూడా అన్నారు ఓకే ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ కోక్ గో డిస్కవర్ ది ఇండియన్ మార్కెట్, ఎలక్షన్ తర్వాత ఇండియన్ మార్కెట్లో పనిచేయండి మీరు. లాట్ ఆఫ్ దమ్ లేటర్ రిజైన్, వాళ్ళు కంపెనీస్లో ఇక్కడ కన్సల్టెంట్స్ అయిపోయారు, కొంతమంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్స్ కన్సల్టెంట్స్ అయిపోయారు, చాలా మంది ఇప్పుడు కూడా దే ఆర్ ఇన్ టచ్ విత్ మీ ఈవన్ నౌ. సో ప్రశాంత్ కిషోర్ లైఫ్ అది అనమాట. కానీ ఆయన ఈ జన్ స్వరాజ్ పార్టీ అనేది క్లిక్ కాలేదు. లాస్ట్ బీహార్ ఎలక్షన్ అంటే ఈ బీహార్ ఎలక్షన్ ఇది బైపోల్, దానికన్నా ముందు రెగ్యులర్ ఎలక్షన్ లో ఒక్క సీట్ కూడా రాలేదు. 238 స్థానాల్లో 238 స్థానాల్లో ఒక్కటి కూడా రాలేదు. కానీ 2 సీట్లలో డిపాజిట్ వచ్చింది, మిగతా అన్ని సీట్ల డిపాజిట్ కూడా గల్లంతాయి. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది సార్. ఇప్పుడు 19,000 మెజారిటీ సార్. ఇప్పుడు లైక్ 0 to దట్ రీజన్ ఉంది. ఇప్పుడు మీరు దాంట్లో మీసా భారతి అంటే లాలు కూతురు ఆ రోజు పార్లమెంట్ బయట మాట్లాడుతూ ఎన్డీటీవీతో ఏం చెప్పిందంటే ఇది కాన్స్పిరసీ, మమ్మల్ని బీహార్ నుంచి ఈ ఆర్జేడీ పార్టీని తూడ్చి కంప్లీట్గా బయట తీయడానికి బీజేపీ ఆడిన గేమ్ ఇది. బీజేపీ ప్రశాంత్ కిషోర్కి ఒక ఎంట్రీ ఇచ్చారు. నా ప్రశాంత్ కిషోర్తో మేము పోరాడాల్సి వస్తుంది. ఆలోచించండి, ఆపోజిషన్ ఓట్ స్ప్లిట్ అయిపోయింది. ఇప్పుడు ముందు 2 పార్టీలు ఉండే, ఓట్ల చీలిక, కాంగ్రెస్ ఉండే ఆర్జేడీ ఉండే, కానీ స్ప్లిట్ అక్కడ కూడా కాదు, వాళ్ళు ఒక కోalitionలో పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు ఒక 3వ పార్టీ వచ్చేసారు, బీజేపీ, జన్ స్వరాజ్ అండ్ ఆర్జేడీ కాంగ్రెస్. ఇప్పుడు రేపు ఎలక్షన్ జరిగింది అనుకోండి బీహార్లో, హైపోథెటికలీ ఇంకా 400 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా జరిగితే ఓటర్ ఏం చూస్తాడు, ఐదర్ బీజేపీకి వేద్దాం లేకుంటే జన్ స్వరాజ్కి వేద్దాం. బీజేపీకి వాళ్ళు డెడికేటెడ్ ఓటర్స్ ఉన్నారు. ఈ బాంకీపూర్ అని చెప్పింది వింటే మీరు అనుకుంటారు ఏదో పల్లెటూరు అనుకుంటారు. ఇట్స్ పట్నా. ఇట్ ఈస్ పట్నా అండ్ రైట్ ఇన్ ద హార్ట్. ఇట్స్ లైక్ ఇక్కడ ఉన్న సోమాజీ కూడా అనుకోండి, లేకుంటే హిమాయత్ నగర్, అట్లాంటి కాన్స్టిట్యున్సీ అది. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ క్యాస్ట్ వైజ్ బ్రాహ్మణికల్, ఓకే, హై క్యాస్ట్ పార్టీ అది. అక్కడ కషత్స్ వాళ్ళకి కోపం ఉండే బీజేపీ మీద. ఏంటంటే బీజేపీ అక్కడ క్యాస్ట్ పాలిటిక్స్ చాలా ఆడుకున్నారు బీహార్లో. బీసీలు ఎస్సీ ఎస్టీలు అని చెప్పి టికెట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత బీజేపీ ఆడుకున్నారు గేమ్ అని చెప్పేసి బీజేపీని ఒక లెసన్ నేర్పియాలని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు చేసిన ఇది. బీజేపీ కూడా చాలా తప్పులు చేశారు అక్కడ. ఫస్ట్ వాళ్ళకి క్యాండిడేట్ని నామినేట్ చేశారు, బీ ఫామ్ కూడా ఇచ్చేశారు, ఆయన నామినేషన్ కూడా వేశారు. వేసిన తర్వాత ఒక వాళ్ళకి ఎవరికో అప్పుడే మేల్కొచ్చింది దట్ ఈ క్యాండిడేట్ వాళ్ళ ఫాదరు అంకుల్ ఎవరో ఈ వాజ్ అ కరప్ట్ మ్యాన్, ఆయన మన లాలూది ఫాడర్ స్కామ్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఓకే, అప్పుడు ఈయన తీసేద్దాం, ఎందుకంటే దిస్ జన్ స్వరాజ్ పార్టీ వాళ్ళు దీని మీద పడతారు ఇప్పుడు వచ్చి, దిస్ ఫెలో ఇస్ అ కరప్ట్ గై. అంటే వాళ్ళు కరప్ట్ కాదు, హీఈస్ నాట్ కరప్ట్, బట్ వాళ్ళ ఫ్యామిలీ కరప్ట్. సో అట్లాంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకోవాలి, మీరు రిజెక్ట్ చేయండి అని చెప్పి క్యాంపెయిన్ నడిపిస్తారు. ఇప్పుడు దాకా కానీ ఇప్పుడు దాకా కాలేదు అట్లా. ఇప్పుడు బీజేపీ ఆ క్యాండిడేట్ని విత్డ్రా చేయించారు, నామినేషన్ విత్డ్రా చేయించారు. ఇంకొక క్యాండిడేట్ ఉన్నాడు ఎవరో ఒకడు, బీజేపీ వాడు, కానీ వాడు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి టికెట్ దొరకలేదు వాడికి, బీఫామ్. వాడు ఉన్నాడు, వాడిని తీసి వాడిని పిలిచారే ఇక్కడ రా నువ్వు బీఫామ్ తీసుకొని. వాడు స్టన్ అయిపోయాడు, వాడిని ఎవరు తెలియదు కాన్స్టిట్యున్సీలో, దిస్ క్యాండిడేట్ ఇస్ నాట్ నోన్ అట్ ఆల్. వాడికి ఏ పొలిటికల్ బ్యాకింగ్ లేదు, ఒక కార్పొరేటర్ ఎలక్షన్ కూడా కలవలేదు. అట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి క్యాండిడేట్ చేశారు బీజేపీ. అలా ఓడిపోకుండా ఇంకేమవుతుంది. ఈ కాన్స్టిట్యున్సీలో మీరు చెప్పినట్టు కుక్కన పిల్లిని పెడితే కూడా గెలుస్తారని చెప్పిన స్టేట్మెంట్ దట్ ఐ లేటర్ టర్న్డ్ అవుట్ టు బి ఏఐ జనరేటెడ్ వాయిస్ క్లిప్. ఓకే, ఇట్ వాస్ నాట్ అ రియల్ వన్. అది బీహార్ ముఖ్యమంత్రి చెప్పారని చెప్పి వచ్చినది, లేటర్ ఆన్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది అది ఇట్ వాజ్ అ ఏఐ జనరేటెడ్ క్లిప్. కానీ కరెక్టే అది కూడా, ఎందుకంటే 9 సార్లు గెలిచిన ఫ్యామిలీ ఈజ్ దిస్ బీజేపీ. 3 దశాబ్దాలు సార్, 3 దశాబ్దాలు. నితిన్ నబీన్ వాళ్ళ ఫాదర్ ఫస్ట్ 4 సార్లు గెలిచారు, నితిన్ నబీన్ వన్ 5 times. ఓకే, ఒక బై ఎలక్షన్ ఉండే ఒకసారి, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ గారు చనిపోయారు. కాలేజ్ నుంచి బయటకు వచ్చిన నితిన్ నబీన్ గెలిచారు ఎలక్షన్. ఇట్ వాజ్ అ ఫ్యామిలీ ఫిఫ్టర్. అండ్ ఈ ఫస్ట్ క్యాండిడేట్ సెలెక్ట్ చేశారని చెప్పారు చూడండి, ఈ వాజ్ నితిన్ నబీన్స్ క్యాండిడేట్. న్యాచురల్లీ ఆయన తీసేసినప్పుడు ఈయన కూడా కోపం వచ్చి ఉంటుంది, బట్ ఎనీవే ఈ వుడ్ నాట్ హవ్ షోన్ ఇట్ ఓపెన్లీ. కానీ ఇంత ఒక మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్ని మీరు తీసేసి ఎవడో తెలియని ఒక క్యాండిడేట్ని తీసుకొస్తే ఓడిపోతారు 100%. అందరూ మోదీ గారు ఫోటో పెడితే ఓటు వేయరు, అది అందరూ అనుకుంటారు. మోదీ గారు ఫోటో పెడితే అయిపోతుంది, ఫ్లెక్స్ పెడితే ఓటేస్తారు నాకని చెప్పి. యూ ఆర్ టు బి అ స్ట్రాంగ్ క్యాండిడేట్. అదే కంపారిజన్స్ మీరు మధ్యప్రదేశ్లో ఉన్న కాన్స్టిట్యున్సీలో చూడండి, అక్కడ కూడా బైపోల్ జరిగింది. అక్కడేమైంది, అక్కడ ఉన్న కాంగ్రెస్ క్యాండిడేట్ మీద చాలా ఆరోపణలు ఉండే కరప్షన్ది, కానీ కాంగ్రెస్ క్యాండిడేట్ మార్చలేదు బికాజ్ హీ వాజ్ అ వెరీ పవర్ఫుల్ క్యాండిడేట్. ఎవరు సార్ ఆయన పేరు నేను మర్చిపోయాను. ఈ వాజ్ ద గై హూ వన్ ద ఎలక్షన్ నౌ. సో ఆ క్యాండిడేట్ని కాంగ్రెస్ ఉంచుకున్నారు, కాంగ్రెస్ డిడ్ంట్ బ్రింగ్ హిమ్ డౌన్. అదే టైంలో బీజేపీ అక్కడ ఉన్న సీనియర్ లీడర్, లాస్ట్ టైం ఆయన ఓడిపోయారు 2023, ఆయన్ని క్యాండిడేట్ చేయకుండా ఒక కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చారు. అగైన్ సేమ్ మిస్టేక్ లైక్ బీహార్. కొత్త క్యాండిడేట్ తీసుకొచ్చి ఆయన్ని క్యాండిడేట్గా చేశారు. అప్పుడు పెద్ద రోడ్ ధర్నా జరిగింది. ఈ సీనియర్ లీడర్ బీజేపీది ధర్నా చేశాడు, పార్టీ నుంచి రాజీనామా చేయడానికి వెళ్ళాడు. లాస్ట్లో బీజేపీ లీడర్షిప్ ఆయన్ని పిలిపించుకొని సమ్ పీస్ డీల్కి వచ్చారు, ఘన్శ్యామ్ సింగ్. సో అది జరిగిన పెద్ద తప్పు బీజేపీ చేసింది. మీరు బీహార్లో చేశారు అదే తప్పు. యు డన్ ద సేమ్ మిస్టేక్ ఇన్ మధ్యప్రదేశ్. బ్యాక్ సీట్ డ్రైవింగ్ జరగదు,
అన్నోన్ క్యాండిడేట్స్ని తీసుకొచ్చి మీరు ఎలక్షన్ గెలిపలేరు. మోదీ గారు పేరు చెప్పి మళ్ళీ మీరు ఎలక్షన్ క్యాండిడేట్ ఆల్సో షుడ్ బి స్ట్రాంగ్, వెల్ నోన్. మీ దగ్గర మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నారు, ఆయనకు ఆల్రెడీ 4 సార్లు గెలిచారు ఆయన దీనికన్నా ముందు. ఆయన్ని చేంజ్ చేసి ఎందుకు కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చారు? ఇది బీజేపీ అడగాల్సిన ప్రశ్న. మేబీ ఇట్స్ ఎ గుడ్ థింగ్ వన్ వే, కొత్తగా ఫేస్ తీసుకొస్తున్నారు, అదన్నీ చెప్పొచ్చు మనం. కానీ దర్ ఇస్ అ మేజర్ థింగ్స్, అదర్ మేజర్, సారీ యువర్ సేయింగ్ సంథింగ్. ప్లీజ్. సో ఇదే తప్పు బీజేపీ యూపీలో చేశారు 2024 లోక్సభ ఎలక్షన్లో. యోగి ఆదిత్యనాథ్ సెలెక్ట్ చేసిన 80 క్యాండిడేట్స్లో ఆల్మోస్ట్ 45 మందిని రీప్లేస్ చేశారు హైకమాండ్, బీజేపీ హైకమాండ్. వాళ్ళ క్యాండిడేట్స్ని పెట్టారు. ఓకే, ఏమైంది లాస్ట్లో? బీజేపీ పర్ఫార్మ్ మిజరబ్లీ బ్యాడ్. హాఫ్ ద సీట్స్ కూడా గెలవలేదు ఉత్తరప్రదేశ్. దానికోసం బీజేపీ 280కి రాలేదు, 270కి రాలేదు లోక్సభలో, 240లో చాగిపోయింది. ఈ మిస్టేక్ ఇప్పుడు 2027లో వచ్చే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ జన్సురాజ్ పార్టీ గెలిచింది బీజేపీకి వన్ వే, ఇట్ ఇస్ గుడ్ వేకప్ కాల్. ఎందుకంటే లేకుండా ఈ తప్పు వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తుండే ఉత్తరప్రదేశ్లో. కొత్త క్యాండిడేట్ని తీసుకొద్దాం, గుడ్ ఐడియా, ఎస్ యూ షుడ్ డూ ఇట్. కొత్త యంగ్ ఫేసెస్ కావాలి. కానీ అందరిని మీరు యంగ్ తీసుకొస్తే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర పట్టుంది, వాళ్ళు చూపించారు వాళ్ళ పవర్. మధ్యప్రదేశ్లో ఎట్లా ఓడించారు మిమ్మల్ని. సేమ్ విత్ బీహార్, ఆ క్యాండిడేట్ పెడితే 100% బీజేపీ గెలుస్తుండే. కానీ అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ చూడండి, అది ఇంకోటి. ఈ బైపోల్స్ అనగానే అసలు పీపుల్ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఓకే, యు నో వాట్ ఇస్ ద ఓటింగ్ పర్సంటేజ్ ఇన్ బీహార్, ఇన్ బంకీపూర్? ఎంత సార్? 34% ఓటింగ్ పర్సంటేజ్. అందులోనే ఇతను 19,000 మెజారిటీ కొట్టాడు. లాస్ట్ టైం బీజేపీకి 59,000 మెజారిటీ వచ్చింది. మెజారిటీ నితిన్ నవీన్. అప్పుడు పర్సంటేజ్ కూడా ఇంతేనా సార్? అప్పుడు 7% ఎక్కువ ఉండే, 41 ఉండే. 41. బట్ సార్ ఇది కూడా 50కి తక్కువే సార్. అదే అంటున్నా. సో యూ షుడ్ అండర్స్టాండ్ ద వే ఇట్ ఇస్. బీహార్లో అప్పుడు మనకు తెలిసిందే చాలా మటుకు ఓటర్ లిస్ట్ క్లీనప్ చేశారు, దాని తర్వాత జరిగిన ఎలక్షన్ అది. ఓకే, సో ఇప్పుడు బీహార్లో ఒక లెసన్ ఏంటంటే బీజేపీకి, మీరు ఉత్తరప్రదేశ్లో ఈ మిస్టేక్ రిపీట్ చేయకూడదు. బికాస్ యూపీ అనేది చాలా క్రూషియల్ అంటుంటారు కదా. క్యాస్ట్ బేస్డ్, అక్కడ కూడా బీహార్ లాగానే క్యాస్ట్ బేస్డ్ చాలా ఇంపార్టెంట్. అక్కడ అఖిలేష్ యాదవ్ పార్టీది మెయిన్ ఓట్ బ్యాంక్ యాదవ్ ప్లస్ ముస్లిం. ఓకే, నెక్స్ట్ మాయావతి జాదవ్ ప్లస్ బ్రాహ్మిన్స్. ఆలోచించండి, షీఈ్ అ బీసీ, ఏం చెప్తారు, కాంశీరామ్ పార్టీ అది. ఆమె అంటుంది నేను బ్రాహ్మిన్స్కి టికెట్ ఇస్తాను, ఎందుకంటే బ్రాహ్మిన్స్ని బీజేపీ నెగ్లెక్ట్ చేశారు. బీహార్లో చేశారు, ఇప్పుడు యూపీలో చేశారు దీనికన్నా ముందు. ఈసారి చేయకూడదు. ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూజ్ అ బిగ్ యూపీ గాయ్, వస్తుంటాడు హైదరాబాద్కి. అప్పుడు డీటెయిల్గా చెప్తారు, కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ చెప్తారు కూర్చొని, మీకు 5-6 అవర్స్ వినొచ్చు. ఆయన చెప్పాడు, సురేష్ సబ్సే బడీ గల్తీ బీజేపీ ఈస్ డూయింగ్ ఇస్ బ్రాహ్మిన్స్ మాకు వద్దు, ఎట్లైనా మాకు వేస్తారు ఓట్లు, మేము వాళ్ళ దగ్గర వెళ్ళక్కర్లేదండి, దే విల్ ఓట్ ఫర్ అస్ ఎనీవే. సేమ్ విత్ ఫార్వర్డ్ క్యాస్ట్. ఇది లాస్ట్ 2024 ఎలక్షన్లో చూపించారు వాళ్ళు. అఖిలేష్ యాదవ్కి వేశారు ఓట్లు. మీరు ఇట్లా మమ్మల్ని డోంట్ టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్. నేను అదే ట్వీట్ చేశాను అప్పుడు, మీ ఓటర్స్ని మీరు టేకన్ ఫర్ గ్రాంటెడ్ చేస్తున్నారు. సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారు. సెక్యులరిజం మీకు ముస్లిమ్స్ ఓట్ వేయరు. కేరళలో మీరు నేర్చుకున్నారు లెసన్ ఈ అసెంబ్లీ ఎలక్షన్లో. మీరు ఉల్టా నిలబడ్డారు, కురియన్ని మినిస్టర్ చేశారు, బిషప్ని తీసుకొచ్చి 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో మోదీ గారు కేక్ కట్ చేశారు, చర్చ్కి వెళ్ళారు. నథింగ్ విల్ హ్యాపెన్. మీ ఓటర్ ఈజ్ అ కట్టర్ హిందూ. మీరు వాళ్ళని చూసుకోకపోతే వాడు ఇంకో పార్టీకి ఓటేస్తాడు. అది ఏమైందంటే మన బర్డ్ ఇన్ హ్యాండ్ ఇస్ వర్త్ 2 in the bush అంటారు చూడండి. మన దగ్గర ఉన్న మనం ముందు వాళ్ళని చూసుకోవాలి. బీజేపీ చేస్తున్న తప్పు ఇది. మీరు సెక్యులరిజం గురించి, దాని గురించి, దీని గురించి మాట్లాడుతూ, మీది జై శ్రీరామ్ క్రౌడ్. అయోధ్యలో జరిగిన తప్పదే. మీరు నెగ్లెక్ట్ చేశారు వాళ్ళు. మీరు యూ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వీడు ఎక్కడ పోడు, ఎవరికి వేస్తాడు, అఖిలేష్కి వేస్తాడా, మాయావతికి వేస్తాడు, మాకే వేస్తాడండి ఓట్లు. ఇది బీజేపీ అస్సాంలో, వెస్ట్ బెంగాల్ చూపించారు. అస్సాంలో చాలా క్లియర్గా హిమంత బిశ్వా అన్నారు, మాకు మియా వాళ్ళ ఓటు వద్దు. మియా అంటే బంగ్లాదేశీ ముస్లిమ్స్ని జనరల్ అక్కడ మియా అంటారు. మియా వాళ్ళ ఓట్లు వద్దు. పెద్ద కాంట్రవర్సీ అయింది ఆ స్టేట్మెంట్. సెడ్ నో, ఐ స్టాండ్ బై ఇట్. మాకు అక్కర్లేదు వాళ్ళ ఓటు. ఐ విల్ విన్ విత్ ద ఓట్స్ ద హిందూస్. ఓపెన్గా చెప్పారు. సేమ్ థింగ్ విత్ సువేందు అధికారి. అని అన్నారు, హిందువుల కోసం హిందువులు కోఆర్డినేట్ చేసి బంగ్లాదేశ్లో ఏం జరిగిందో హిందువులతో అది కూడా వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. మళ్ళీ మమతా బెనర్జీ వస్తే ముషీదాబాద్లో ఏం జరిగిందో మీకు గుర్తుపెట్టుకోండి. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ టు యూ. బికాజ్ ముషీదాబాద్ ఆ టైంలో మమతా బెనర్జీ కంట్రోల్లో ఉన్నప్పుడు ముషీదాబాద్లో జరిగిన వైలెన్స్ మాకు తెలుసు. హిందూ షాప్స్ తగలబెట్టారు, చాలా మంది మీద అటాక్ జరిగినాయి. బంగ్లాదేశ్లో చూశారు, అప్పుడు హిందువులు భయపడ్డారు. ఇది కూడా మాతోనే అవుతుంది ఇక్కడ కూడా. దానికోసం బీజేపీకి ఓటేశారు. అండ్ హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఐ డోంట్ వాంట్ ముస్లిం ఓట్స్. ఒక్క క్యాండిడేట్ కూడా లేవు. అదర్వైజ్ గెలిచిన 3 ఆపోజిషన్, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, ఆల్ ముస్లిమ్స్. 3 సీట్లు గెలిచారు, 3 ముస్లిమ్స్ వాళ్ళ దాంట్లో. అస్సాంలో చూడండి, ఐ థింక్ 17 సీట్లు గెలిచారు. 17లో 17 ముస్లిమ్స్ కాంగ్రెస్ అస్సాంలో. బికాస్ వారు ఆ ఓట్లు తీసుకెళ్ళిపోయారు. ముస్లిం ఓట్స్ అంతా కాంగ్రెస్ పోయింది. ఏ యూడిఎఫ్కి వెళ్ళలేదు ఎక్కువ. ఓవైసీ ఈసారి చూడండి, ఇప్పుడు ఈ సేయింగ్ నౌ ఐ విల్ టై అప్ విత్ అఖిలేష్ యాదవ్ ఫర్ ఎస్పీ.
ఎస్పీ ఇన్ ఉత్తరప్రదేశ్. ఎందుకు? బీజేపీ రాకూడదు. అప్పుడు కాంగ్రెస్ డైలమాలు అయిపోతారు. ఎందుకంటే ఈ ఓట్లు అన్ని కాంగ్రెస్కి వెళ్తుంది యూజువల్లీ, ముస్లిం ఓట్స్. అఖిలేష్ కూడా వెళ్తుంది. ఇప్పుడు అది స్ప్లిట్ అయిపోతే ఓవైసీకి వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ ఈక్వేషన్లు ఉండరు. అది ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారా లేదా మనకు తెలియదు. కానీ లాస్ట్ బీహార్ ఎలక్షన్లో సీమాంచల్లో మొత్తం 5 సీట్లు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఓవైసీ వాళ్ళు. అక్కడి నుంచే కాంగ్రెస్ 2 సీట్లు వచ్చినాయి, కొన్ని సీట్లు అక్కడి నుంచి వచ్చినాయి కాంగ్రెస్కి. సో మనం అర్థం చేసుకోవాలి, ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ అనేది బీహార్లో జెన్జీ గిన్జీ ఏం లేదు. ఒక్కటి బీహారీ వాళ్ళకి లేదంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఎవరు. వెన్ యూ వాంట్ ఇన్సల్ట్ బీహారీ ఎవరిని చెప్తారు మీరు? నార్త్ ఇండియన్ కూడా బీహారీ అంటారు. ముందు మన సౌత్ ఇండియన్స్ని మద్రాసీ అని చెప్తుండే. ఎవడైనా కానీ సౌత్ ఇండియన్ నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చినాడో, బెంగళూరు నుంచి వచ్చినావు, కేరళ నుంచి, వాడు మద్రాసీ నౌ దట్ ఈస్ గాన్. కానీ బీహారీని ఇప్పుడు కూడా అట్లనే వాడుకుంటారు. బీహారీ వాడు అన్ఎంప్లాయిడ్ ఫెలో, వాడు వచ్చి ఇక్కడ పనిచేస్తాడు లేబర్గా, కన్స్ట్రక్షన్ సైట్లో, హోటల్లో పనిచేస్తాడు, మెకానిక్గా పనిచేస్తాడు. బీహార్లో వాళ్ళకి కావాల్సింది ఎడ్యుకేషన్. అది వాళ్ళకు ఇన్ని సంవత్సరాల నుంచి రాలేదు. బీహార్ వాళ్ళు అదే అంటున్నారు. మోదీ గారు వెళ్ళి ఏమన్నారు, నేను మీకు డేటా ఇస్తాను, దట్ ఈస్ ఇంటర్నెట్ డేటా, దాంతో మీరు చదువుకోండి. ప్రశాంత్ కిషోర్ ఈసారి 4 నెలల ముందు క్యాంపెయిన్ మొదలు పెట్టారు. 4 months బిఫోర్. ఏ రోజు నితిన్ నబీన్ రాజీనామా చేయబోతున్నారని రూమర్ వచ్చిందో, నేషనల్ ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు రాజీనామా చేయాల్సిందే, బీజేపీ ప్రెసిడెంట్ అయింది. ఆ రోజు నుంచి హీ స్టార్టెడ్ వర్కింగ్. మొహల్లాలు వెళ్ళారు, మీటింగ్ చేశారు, గల్లీ గల్లీ తిరిగారు. బీజేపీ వాళ్ళు క్యాండిడేట్ కూడా డిసైడ్ చేయలేదు లాస్ట్ మినిట్ దాకా. లాస్ట్ మినిట్ నామినేషన్ విత్డ్రా చేసి ఒక రోజు ముందు ఫైనల్ క్యాండిడేట్ డిసైడ్ చేశారు. ఎక్కడ గెలుస్తారు చెప్పండి? మళ్ళీ మోదీ గారు ఫోటో పెడితే గెలుస్తారు? ఎప్పుడు మోదీ గారు ఎందుకండి? మీరు యూ విన్ ఆన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. ఇక్కడ కూడా అదే చూస్తున్నాం తెలంగాణలో. మోదీ గారు ఫోటో పెడతారు. మోదీ గారి ఫోటో కాదు, యూ షుడ్ హ్యావ్ ద గట్స్ టు విన్ ఆన్ యువర్ ఓన్. మీకు అంత పట్టు ఉండాలి కాన్స్టిట్యున్సీలో. మోదీ గారు ఇస్ ఫ్యాక్టర్, ఎస్. అది మోస్ట్ లోక్సభ ఎలక్షన్ పనికి వస్తుంది మీకు. అసెంబ్లీ ఎలక్షన్లో ఆన్ యువర్ ఓన్. కార్పొరేటర్ ఎలక్షన్లో గల్లీలు, రోడ్లు, డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఇష్యూస్. ఇది 4 నెలలు ఈ క్యాంపెయిన్ జన్ స్వరాజ్ పార్టీ క్యాంపెయిన్ చేశారు. దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది మీకు. ఇంటింటికి వెళ్ళి కలిశారు. బీజేపీ వాళ్ళకి క్యాంపెయిన్ చేయడానికి 20 రోజులే ఉండే. ఏం చేస్తారు 20 రోజుల్లో? అక్కడిక్కడ వెళ్ళి చెయ్యి ఊపుతారు, అంతే కదా. దే షుడ్ డిసైడెడ్ క్యాండిడేట్ బిఫోర్. నేను ఇక్కడ కూడా ఎప్పుడు కూడా చెప్తుంటాను, జిహెచ్ఎంసీ వస్తుంది, బీజేపీ వాళ్ళు ఇప్పుడు క్యాండిడేట్ అనౌన్స్ చేయకపోతే యూఆర్ ఫినిష్డ్. జిహెచ్ఎంసీలో లాస్ట్ టైం వచ్చిన 40-50 రాదు. మీరు క్యాండిడేట్కి పని చేయడానికి టైం ఇవ్వాలి. కాంగ్రెస్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. డబ్బులు కానీ, పోలీస్ కానీ, పవర్ కానీ అన్ని వాళ్ళ చేతిలో ఉంది ఇప్పుడు. బ్యూరోక్రసీ కూడా. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పాకెట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇక్కడ. కొంతమంది వాళ్ళ ఎమ్మెల్యేలు ఇంకా ఉన్నారు ఇక్కడ. సో ఇది అర్థం చేసుకోవాలి. ఇఫ్ యూ డిసైడ్ ద క్యాండిడేట్ ఆన్ ద ఫైనల్ డేట్ ఆఫ్ నామినేషన్, యు ఆర్ అవుట్. మోదీజీ డజంట్ వర్క్ ఎవ్రీవేర్. మీరా ఫోటో దెక్కి ఓటు దాలో అని మోదీజీ చెప్పారు ఒకసారి, కానీ అది కాదు. దట్ ఈస్ లోక్సభ. క్యాండిడేట్ని చూడకండి, నా ఫోటో చూడండి, నా కోసం ఓటు వేయండి అని చెప్పారు. ఎస్, కరెక్ట్. కానీ ఇప్పుడు బీహార్ ఒక వేకప్ కాల్ లాగా వచ్చింది బీజేపీ. మీరు గల్లీ గల్లీ తిరిగి ఇంటింటికి వెళ్ళి కలిస్తే మీకు ఓట్లు వేస్తారు. మీరు లాస్ట్ మినిట్లో వచ్చి పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేసి చేయి ఊపితే ఇప్పుడు ఓటు వేయడు మీకు. యూ హ్యావ్ టు రోమ్ అరౌండ్. ఇప్పుడు నాకు చెప్తాను, మా దగ్గర ఉన్న కొంతమంది ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు, నేను పేరు చెప్పాను కానీ ఎంపీ క్యాండిడేట్స్ ఉన్నారు బీజేపీ వాళ్ళే. ఇవాళ దాకా మా ఏరియాకి రాలేదు. అల్వాల్ 2.5 ఆయన ఇవే 2.5 years అయిపోయింది. మల్వాల్ ఉంది అంటే అటుపక్కన కంటోన్మెంట్లో ఉన్న వాళ్ళు, అటువైపు కంటోన్మెంట్ వాళ్ళు కూడా అదే స్టోరీ అంటున్నారు. మా దగ్గర ఎవరు రాలేదండి ఇప్పుడు దాకా. కనిపించట్లేదు మా ఎంపీ. సో హౌ విల్ యూ ఓట్? ఒక కనెక్ట్ ఉండాలండి మనుషులతోని. మీరు ఎంత బిజీ మనిషి అయితే దెన్ యూ డోంట్ కమ్, దెన్ యూ డోంట్ బికమ్ అన్ ఎంపీ. మీరు ఇంట్లో కూర్చోండి, మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతాం. మీరు మినిస్టర్ అవ్వచ్చు, మీరు ఏమైనా కావచ్చు, కానీ ఇఫ్ యూ డోంట్ కమ్ అండ్ టేక్ యువర్ కాన్స్టిట్యున్సీ, మీ చంచాలు పంపించి ఫైదా లేదు. మీరు తిరగాలి. అప్పుడప్పుడు వెళ్ళి ఒక గేటెడ్ కమ్యూనిటీయో, లేకుంటే ఒక అపార్ట్మెంటో, లేకుంటే స్లమ్ డెవలప్సో ఎక్కడైనా వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళ దగ్గర వెళ్ళి కలవండి, ఒకసారి కలిసి మాట్లాడండి వాళ్ళతో. వచ్చి నేను 2 నిమిషాలు కూర్చొని నేను పోతున్నామా, చాలా బిజీ వెళ్తున్నానని చెప్పి 2 ఫోటోలు తీసుకొని 5 సెల్ఫీలు తీసుకొని వెళ్తే కాదు. డజంట్ వర్క్ దట్ వే. అండ్ బీహార్ హెస్ షోన్ దట్. 4.5 months ఆఫ్ క్యాంపెయిన్ బై జన్ స్వరాజ్, దట్ వర్క్డ్. అండ్ మీసా భారతి చెప్పినట్ల ఎస్, బీజేపీ గేమ్ ఆడారు, డెఫినెట్గా ఆడారు. అక్కడ వాళ్ళకి తెలుసు, వాళ్ళు వీక్ క్యాండిడేట్ పెట్టినప్పుడు చాలా రూమర్స్ ఉండే, ఇంత వీక్ క్యాండిడేట్ ఎందుకు పెట్టారు లాస్ట్ మినిట్లో, ఆ ఒరిజినల్ క్యాండిడేట్ రిటైన్ చేసుకుంటే అయిపోతుండే కదా. అది ఛాన్స్ ఇచ్చారనమాట. సో దట్ హీ హెస్ బికమ్ ఎ థర్డ్ ఫ్యాక్టర్. కానీ దాంట్లో నెగిటివ్ ఇమేజ్ ఏమొచ్చిందంటే, జస్ట్ ఆఫ్టర్ ఈ సీజేపీ ప్రొటెస్ట్ తర్వాత వచ్చిందంటే, ఓ మోదీ గారు అయిపోయారు, మోదీ గారు ఫినిష్. నథింగ్ విల్ హ్యాపెన్. నిన్న మోదీ గారికి మీటింగ్ పెట్టారు, నితిన్ నబీన్ అండ్ నితీష్ కుమార్ కలిసి మీటింగ్ పెట్టారు నిన్న, మాట్లాడుకుంటారు వాళ్ళు. ప్రాబ్లమ్ విల్ నాట్ బి ద బై ఎలక్షన్స్. ఎప్పుడు నెగిటివ్గానే వస్తుంది. అమెరికన్ ఇప్పుడు వస్తుంది, మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది, ఓడిపోతారు. రూలింగ్ పార్టీ విల్ ఆల్వేస్ లూస్. అదొక లా అక్కడ అనమాట. మన దగ్గర కూడా చాలా మటుకు జరుగుతుంది, కానీ గెలవాలి ఉండేది. బోత్ మధ్యప్రదేశ్ అండ్ బీహార్ డెఫినెట్ బీజేపీ గెలవచ్చు, కానీ 2 ప్లేసెస్లో సేమ్ మిస్టేక్ చేస్తారు, సేమ్ తప్పు చేస్తారు. అదే టైంలో గుజరాత్లో చూడండి గెలిచారు, మార్జిన్ తగ్గింది కానీ గెలిచారు. అక్కడ గెలవాలండే బట్ గెలవలేదు. 19,000 సీట్స్ మెజారిటీ. అంటే సార్ ఇంకో విషయం ఏంటంటే,
ఓటర్ చాలా తెలివిగా ఆలోచిస్తాడు. అందుకే వాళ్ళని ఆకట్టుకోవడానికే ప్రతి పార్టీ ముందుకొస్తాయి. అండ్ అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 4 నెలలు క్యాంపెయిన్ చేశారు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఒకసారి మనం ఇంతకుముందు చేసిన టాపిక్స్ పరంగా చూసుకుంటే ఇటు తమిళనాడులో, అటు వెస్ట్ బెంగాల్‌లో లేకపోతే ఈ ఎంటైర్ ఎలక్షన్స్ లైక్ లాస్ట్ 6 మంత్స్ ప్యాటర్న్ తీసుకుంటే పీపుల్ వోటెడ్ వెరీ స్మార్ట్‌లీ అనిపిస్తుంది సార్ నాకైతే. ఎందుకంటే ఓటర్ ఈస్ నాట్ దట్ ఈస్ ఫైన్ మహేష్, చెప్పడానికి చాలా బాగుంటుంది. 34% ఎందుకంటే ఓట్లు పడ్డది? మీరు చెప్పినట్లు 60 ఎందుకు లేదు, 70 ఎందుకు లేదు? బీహార్‌లో హైయెస్ట్ ఎంత సార్? ఓటర్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్. బీహార్లో 34% ఎందుకంటే మైగ్రేషన్ ఇస్ హ్యూజ్. అందరూ బయటకు వచ్చి పనిచేస్తుంటారు దూరంగా. వాళ్ళు ఒక ఎలక్షన్ కోసం అక్కడికి వెళ్ళారు. అందరూ ఆంధ్ర అని తెలంగాణ అంటే వెళ్తారు వాళ్ళు, ఎందుకంటే డిస్టెన్స్ చాలా తక్కువ. అక్కడ ట్రైన్ తీసుకున్నాడు చెన్నై నుంచి అక్కడ దాకా వెళ్ళాలంటే, కేరళ నుంచి అక్కడ, కేరళ నడిపిస్తుంది బెంగాలీ వాళ్ళు అండ్ బీహారీ వాళ్ళు అండ్ యూపీఐట్స్. వాడు అక్కడ దాకా చత్పూజాకి వెళ్తాడు, కానీ ఇప్పుడు వెళ్ళాడు. సంవత్సరం ఒకరోజు కాదు, ఒక 1 మంత్కి వెళ్ళిపోతారు, 1 మంత్ గాయమైపోతారు. సో నేను చెప్పాలేంటంటే ద ఓటర్ ఇస్ స్మార్ట్ అండ్ ఓటర్ ఇస్ అన్ ఇడియట్ ఆల్సో. దట్ 34% ఓటేశారు మీరు అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు, అక్కడ ఉన్న వాళ్ళు ఓట్ వేయలేదు, ఆర్ దే వాజ్ అ బాయ్కాట్, వీ డోంట్ నో. అది కూడా రూమర్స్ ఉంది, బీజేపీ కార్డర్స్ బాయ్కాట్ చేశారు ఎలక్షన్ అని చెప్పేసి. అది కూడా ఉండొచ్చు బహుశా. తమిళనాడులో జరగబోతున్నట్లనే. తమిళనాడులో బీజేపీకి ఫ్యూచరే లేదు ఇప్పుడు, జీరో. అక్కడ ఉన్న కొంతమంది బీజేపీ హార్డ్ కోర్ వర్కింగ్ కార్యకర్తలు నాకు మెసేజ్ పంపిస్తారు, నో ఫ్యూచర్ ఫర్ బీజేపీ ఇన్ తమిళనాడు ఆఫ్టర్ అన్నామలై హెస్ లెఫ్ట్. వెదర్ అన్నామలై హ్యాస్ అ ఫ్యూచర్ అది ఇంకో మాట, కానీ బీజేపీకి ఫ్యూచర్ లేదు అక్కడ. ఇది మనం గుర్తుపెట్టు. ప్రతి ఎలక్షన్ మహేష్ ఒక యుద్ధం. మీరు రిలాక్స్ చేసి నేను మోదీ గారు ఫోటో పెట్టి గెలుస్తానంటే కాదు. అగైన్ రిపీట్, యూ హ్యావ్ టు విన్. మీ క్యాండిడేట్ సెలెక్షన్ లాస్ట్ మినిట్ కాదు, 6 నెలల ముందు డిసైడ్ చేయండి క్యాండిడేట్ని. ఆయనకు టైం ఇవ్వండి పనిచేయడానికి, మొత్తం కాన్స్టిట్యున్సీ తిరగడానికి టైం ఇవ్వండి, అప్పుడు గెలుస్తారు. సార్ ఇది క్యాండిడేట్ విన్ అనుకోవచ్చా, పార్టీ విన్ అనుకోవచ్చా సార్? ఐ థింక్ ఇట్స్ ప్రశాంత్ విన్. ప్రశాంత్ పార్టీ జీరో, జన్సురాజ్ ఇస్ నథింగ్. ఓకే, ఆయన ఇస్ అ గ్రేట్ స్ట్రాటజిస్ట్, కానీ పొలిటికల్గా ఆయన పార్టీ నడిపేయలేరు. అది చూపించారు కూడా ఈ లాస్ట్ ఎలక్షన్. ఇండివిజువల్గా ఎస్ హీస్ బ్రిలియంట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయనకు తెలుసు ఎక్కడ ఏ నర్వ్ ఎక్కడ ప్రెస్ చేయాలని తెలుసు చాలా క్లియర్గా. వాట్ ఇస్ సార్ లైక్ వాట్ డిడ్ హి స్టడీ? ఆయన ఎడ్యుకేషన్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఆఫ్ వాట్ ఇస్ ఎడ్యుకేషన్ ఇస్, బట్ ఐ మెట్ హిమ్ అండ్ ఐ థింక్ హీస్ బ్రిలియంట్, నో డౌట్ అబౌట్ ఇట్. హౌ హీ డెవలప్డ్ దిస్ అనేది నాకు చిన్న బికాస్ క్యూరియాసిటీ. హీస్ నాట్ జస్ట్ వన్ పర్సన్ కదా, యువర్ టీమ్ 200 మంది 100 మంది 200 మంది మీతో ఉన్నారు చూడండి. వాళ్ళు ట్రైన్ చేసి కాన్స్టిట్యున్సీని డివైడ్ చేసి కాన్స్టిట్యున్సీ డెమోగ్రఫిక్స్ తెలుసుకొని, ఈ గల్లీలో ఎంతమంది ఉన్నారు, ఈ గల్లీలో ఉన్న క్యాస్ట్ ఏంటి, ఈ గల్లీలో ఇక్కడ ఉన్నది ఎవరు, ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మన దగ్గర ఉన్న ఒక కాన్స్టిట్యున్సీ డివైడ్ చేసి ఇక్కడ ఉన్న ఏ పొలిటికల్ పార్టీ అని అడగండి. కాంగ్రెస్ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, వాళ్ళకి తెలియదు. ఎలక్షన్ టైంలో దిగుతారు అంతే, వచ్చి చేయి ఊపుతారు, 2 పబ్లిక్ మీటింగ్లు పెడతారు, అందరు నాకే సపోర్ట్ ఇస్తారు. సారీ, ఇట్ డజంట్ వర్క్ దట్ వే. యూ హ్యావ్ టు గో వెన్ ద క్యాండిడేట్ నేను ఎప్పుడు చెప్తాను ఇది, మీరు ఎప్పుడు వెళ్ళాల్సింది మీ ఓటర్ దగ్గర, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని టైంలో వెళ్ళాలి, నాట్ వెన్ దే ఎక్స్పెక్ట్ యూ. అప్పుడు వెళ్ళాలి మీరు. ఇప్పుడు ఓటర్ ఎస్ఐఆర్ నడుస్తుంది, ఏ ఒక ఎమ్మెల్యే అయినా ఏ ఒక ఎంపీ అయినా మా కాన్స్టిట్యున్సీలో తిరగలేదు. దే ఆర్ నాట్ బాదర్డ్. వాళ్ళు చంచాలు చూసుకుంటారు, కార్పొరేటర్ చూసుకుంటారు, ఎక్స్ కార్పొరేటర్ అయిపోయారు, కార్పొరేటర్ కూడా లేదు ఇప్పుడు, ఎక్స్ కార్పొరేటర్ అయిపోయారు. లేకుంటే ఇంకెవరన్నా చిన్న లీడర్, గల్లీ లీడర్లు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు, బిఎల్ఏలు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు. మేము ఎందుకు రావాలండి? మేము చాలా బిజీ మనుషులు, మాకు టైం లేదు. మేము లోక్సభ, మాకు పార్లమెంట్ నడుస్తుంది, లేకుంటే అసెంబ్లీ నడుస్తుంది. ఎన్నిసార్లు అసెంబ్లీ ఉండండి సంవత్సరాల్లో? మీరు ఇదే సిటీలో ఉండి మీరు మీ ఓటర్స్ని కలవకపోతే వాళ్ళు రేపు చూసుకుంటారు మిమ్మల్ని. దట్ ఈస్ వాట్ వాజ్ షోన్ ఇన్ బీహార్ అండ్ ఇన్ మధ్యప్రదేశ్. అదే టైంలో గుజరాత్లో చూడండి, ఆ కనెక్ట్ మెయింటైన్ చేసుకున్నారు వాళ్ళు. క్లీన్ రికార్డ్ అక్కడ గుజరాత్లో బీజేపీ. 3 ఎలక్షన్ జరిగినాయి కదా, 3 సీట్లకు జరిగినాయి, ఒకటి బీజేపీ గెలిచారు, అదే అడగట్లేదు. అది దే టేక్ ఇట్ ఫర్ డిఫాల్ట్. బీజేపీ గుజరాత్లో గెలవాల్సింది అంతే, యూ కాంట్ లూజ్ గుజరాత్. అదొక భూకంపం వచ్చేస్తుంది అట్లా. ఏమో సార్, అక్కడ కూడా మార్పు వస్తుంది, దాని గురించి కూడా మాట్లాడుకుంటామేమో. అండ్ 1 లాస్ట్ క్వశ్చన్ సార్. సార్ కట్టర్ హిందూ అంటే ఏంటి సార్? కట్టర్ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ కట్టర్? ఈజ్ అ హార్డ్ కోర్ హిందూ కూడా. అది వై అంటే కట్టర్ అనే పదానికి ఏంటి సార్ అర్థం? హిందువుల్లో వేరియస్ కేటగిరీస్ ఉంటుంది. అది సాఫ్ట్ హిందూ, ఒక సాఫ్ట్ హిందూ అంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్ ఒక్కడ అంటే లేదు, జై శ్రీరామ్ నాకు హార్డ్ కోర్ సనాతన ధర్మం నాకు అదంటాడు. ఓవర్లీ యూ కెన్ మేక్ అవుట్ వెరీ క్లియర్లీ. ఒట్టు పెట్టుకుంటాడు, ఏదైనా చేస్తాడు, అన్నీ ఉంటుంది వాళ్ళ దగ్గర. హీ రిప్రజెంట్స్ హిందూయిజం, వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ కల్చర్, షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హిస్ కల్చర్ ఆర్ హర్ కల్చర్. అది కట్టర్ హిందూ. అది దట్స్ వాట్ రామ్ జన్మభూమి మూమెంట్ అదే ఉండే కదా, నడిపించింది ఎవరు? రామ్ జన్మ మూమెంట్. ఇట్ ఆల్ దిస్ పీపుల్ హూ రియలీ రాన్ దిస్ మూమెంట్. కార్ సేవకుల నుంచి అందరు చేశారు ఇదంతా. దట్స్ అబౌట్ బీహార్ ఎలక్షన్స్. సో
ఇది ఇండివిజువల్ విన్నా పార్టీ విన్నా అనేది మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరేమనుకుంటున్నారు. అండ్ మీకు ఇంతకుముందు జరిగిన టాపిక్కి సంబంధించిన కూడా ఏదైతే బాట్స్తో ట్రాఫిక్ని లైక్ సోషల్ మీడియా ట్రాఫిక్ని హైజాక్ చేశారో దాని గురించి కూడా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. అండ్ సురేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అదే లాస్ట్ నేను కూడా ఒక సైన్ ఆఫ్ చెప్పేస్తాను. కొంతమంది కామెంట్ సెక్షన్లో చెప్పారు ఈ ముసలోడు బీహార్ గురించి మాట్లాడలేదంటే అది ఏదో నా హెయిర్ చూసి ముసలోడు అనుకుంటున్నారు. ఐఎమ్ నాట్ సో ఓల్డ్, ఎనీవే ఐఎమ్ ఓల్డ్ ఓన్లీ. బట్ బీహార్ గురించి వాళ్ళు మాట్లాడానండి. బట్ కామెంట్స్లో కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయాలి, అదొక రిక్వెస్ట్ ఉంది. మీరు చదువుతున్న వాళ్ళకి మీ కల్చర్ కూడా అర్థమైపోతుంది. తిట్టాలనుకొని తిట్టడానికి వచ్చి కామెంట్ చేయడం కాదు, ఇట్స్ నాట్ ఫేర్. మీకు ఫేర్ కాదు, నాకు కూడా ఫేర్ కాదు అది. సో మీ కామెంట్ ఉన్నది డీసెన్సీ మెయింటైన్ చేసుకోవాలి. అది ఆల్రెడీ యూట్యూబ్ రూల్స్లో ఉంటుంది అది ఎప్పుడు, దట్ యూ టు మెయింటైన్ డీసెంట్ కామెంట్స్, యూ కెనాట్ అబ్యూజ్ అండ్ ఆల్ దట్. కానీ ఇవాళ బీహార్ గురించి మాట్లాడని చెప్పి ఒక మంచి కామెంట్ చేశారు. దానికి నేను ఇవాళ బీహార్ ఎలక్షన్ గురించి మహేష్ అడిగిన ప్రశ్నలకి జవాబు కూడా ఇచ్చాను. థ్యాంక్ యూ. సో మీరు చూశారు అంటే మనం మాట్లాడే భాషలో పదాలు సరిగ్గా వాడడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మీరు ముసలోడు అని చెప్పేసి మీరు కామెంట్ చేసినారు, మీరు అక్కడ పెద్ద ఆయన కూడా ఆడొచ్చు, ఆ పదం ఉంది, ఆ స్కోప్ ఉంది, ఆ ప్లేస్ ఉంది, కానీ బట్ మీరు అది వాడారు. సో యూనో బట్ స్టిల్ సార్ మీకు ఆ ఎగ్జాక్ట్లీ ఆ కామెంట్ని చదివి దాని గురించి వాళ్ళు మీరు డిస్కస్ చేశారు. అండ్ ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ డిస్కస్ చేస్తాం. ఇన్ఫాక్ట్ బీహార్లో ఏం జరిగిందనే దానికి ఆల్మోస్ట్ 36 minutes. ఐ హోప్ యూ గాట్ యువర్ ఆన్సర్స్ అండ్ ప్లీజ్ మెయింటైన్ సమ్ డీసెన్సీ. అండ్ ఇంకా మీరు ఏమైనా వేరే టాపిక్స్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నా సరే సార్ వర్షన్ సార్ పర్స్పెక్టివ్లో యూ కెన్ లెట్ us know in the comment section డీసెంట్గా. అండ్ స్టే ఇన్ టు హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. సార్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు హిట్ టీవీ. అండ్ మీ విజ్ఞతని మెయింటైన్ చేస్తూనే ఆ కామెంట్ని అడ్రస్ చేస్తున్నది కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టే ఇన్ టు హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.